శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శివపార్తి గారు. గారు నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. ఓకే, సూపర్. మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి అబ్బా ఈ రోజు మరి హాట్ టాపిక్ ఒకటి రన్ అవుతా ఉంది. హాట్ టాపిక్ అదంటేనే కొంచెం మీకు సంబంధించిన ఎలా మాట్లాడాలో తెలియని మీకు సంబంధించిన మ్యాటరే కాదు. సో గత 2-3 రోజుల నుంచి శివాజీ గారు ఆ స్టేట్మెంట్ దగ్గర నుంచి రచ్చ అయ్యి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే విధానంలో రకరకాల అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది పక్కన పెడితే శివాజీ గారికి కంప్లీట్ గా శివాజీ గారు మాట్లాడింది తప్పు లేదని చెప్పేసి అందరూ ఆయన అప్రిషియేట్ చేస్తారు చాలా వరకు కూడా. కానీ ఆయన పాపం ఎందుకు ఆ మాట అన్నాడు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ తిడుతున్నారండి బూతులు కొంతమంది. ఎవరింట్లో వాళ్ళని? శివాజీ గారి ఇంట్లో వాళ్ళని. ఇప్పుడు వాళ్ళ మదర్ని తిట్టడం, ఎల్ పదాలు వేస్తూ కొన్ని వీడియోలు ఏందో పాపం అనవసరంగా ఆయన ఇది చేసుకొని ఈ ఇబ్బందులు పడ్డాడేమో అనిపిస్తుంది. అభిప్రాయం చెప్పే లిమిట్ దాటి వెళ్ళిపోతున్నారండి. కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి, లిమిట్ దాటి వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు దారితీస్తే తెలియదు కానీ, బట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. ఎందుకు నేను ప్రేక్షక దేవుళ్ళకి అని ముందు చెప్పానంటే, నిజంగా వాళ్ళు దేవుళ్ళు. మా సినిమా ఆర్టిస్టులనే కాదు, ఏ కళాకారుణ్ణైనా నిర్దేశించి అలా ముందుకు నడిపించే దేవతలు వాళ్ళు కదా. రైట్. మన రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎన్టీఆర్ గారిలో చూసుకొని ఈయనే దేవుడే దిగి భూలోకంలోకి వచ్చాడని ఒక ప్రేమతో ఆరాధించినటువంటి దేవుళ్ళు మన వాళ్ళు. వాళ్ళకి ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి బాగా తెలుసండి. అందుకే ఈ రోజున శివాజీ గారు మాట్లాడిన మాట అసలు తప్పే కాదని చెప్పి ఎక్కువ మెజారిటీ రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నిజంగా చాలా ఆనందం. ఎందుకంటే ఒక విషయాన్ని ముందుకు నడిపించాలంటే చొరవ, ధైర్యము రెండూ ఉండాలి కదా. నాబోటి వాళ్ళకి లోపల ఎన్నో ఉండి ఉంటాయి, కానీ నోరు మెదపటానికి సమయం, సందర్భం అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు, అంతే కదా. కానీ తను ఒక విషయానికి అంకురార్పణ వేశాడు శివాజీ. అంటే ఒక విషయాన్ని, ఒక జటిలమైన విషయాన్ని ముందుకు నడిపించడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అఫ్కోర్స్ అతను ఆవేశంగా చెప్పాడో, ఆలోచనగా చెప్పాడో, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఇదేదైనా మనకి ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆందోళనతో చెప్పారో నాకు తెలియదు, కానీ మొత్తానికి మంచి విషయం చెప్పాడు శివాజీ. చాలా మంచి విషయం చెప్పాడు, చాలామందికి కనువింపు కలిగేలాగా చేశాడు. ఆ విషయంలో నేను చాలా మంచి జరిగిందని అనుకుంటున్నాను. నేను మరి ఎవరో ఒకళ్ళు ముందుకు వెళితేనే కదా నాలాంటి వాళ్ళకు కూడా మాట్లాడాలి అనిపించే పరిస్థితి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొంతమందికి అది అసలు ఇష్టం ఉండట్లా. ఏది ఇష్టం ఉండట్లా? ఆ వ్యాఖ్యలు ఏదైతే చేశారో అది వ్యాఖ్యానం కాదండి, మందలింపండి. అది వ్యాఖ్యానించడం అంటే నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇట్లా ఉండడం తప్పు అనలేదు కదా తను. మీరందరూ ఓన్లీ హీరోయిన్స్ చెప్పారు, మాట్లాడారు ఆయన. జనం పాడైపోతున్నారనో లేకపోతే ప్రపంచం పాడైపోతుందో అని కూడా అనలేదు ఆయన. హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు కొంచెం కాస్ట్యూమ్స్ పద్ధతిగా వేసుకుంటే మనకే మంచిదని చెప్పారు. తప్పే ఉంది అందులో? తప్పేం కాదు కదా. అంటే మాకు మేమేం చేసుకోవాలి, మీరు చెప్పేది ఏంటి అని వీళ్ళ అభిప్రాయాలు అదే కదా. మేము ఎలా ఉండాలో నువ్వు చెప్పేది ఏంటని చెప్పచ్చండి. నా ఇంట్లో నా కూతురు ఉంది, నా కోడలు ఉంది, నా మనవరాలు ఉంది, చెప్తాను నేను. నువ్వెవరో చెప్పడానికంటే పడిపోయింది ఫ్యామిలీ. మీకు అర్థమైందా? మీరు పూర్తిగా 100% పాటించకపోవచ్చు, కనీసం ఆమోదించి ఆలోచించాలి కదా. ఏమండి? రైట్. ఇప్పుడు ఇవాళ పురుషుడితో సమానంగానే స్త్రీ ఉందండి, సమానత్వం లేదని మీరేమో అనుకోనక్కర్లేదు. ఎలా అంటే ఓ సాఫ్ట్వేర్ జాబు లేదు ఇంకొక జాబు అన్నీ చేసుకుంటుంది. మరి ఇప్పుడు పరిగెత్తే బస్సులు ఎక్కాలి, కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాలి, స్కూటర్ నడపాలి, డ్రైవ్ చేయాలి. మీరు చక్కగా పట్టులంగా కట్టుకొని జడకుచ్చులు వేసుకొని తల నిండా ఇన్ని పువ్వులు పెట్టుకొని బస్సు ఎక్కండి అంటే అది కూడా కరెక్ట్ కాదు. అక్కడ నీ వృత్తిని బట్టి, నీ జాబు అవసరాన్ని బట్టి
నువ్వు కంఫర్ట్ కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సిందే. No. అంటే ఎట్లాంటివి, చుడిదార్లు, ప్యాంట్ షర్ట్లు కూడా వేసుకోవచ్చు, తప్పులేదు. ఎక్స్పోజింగ్ చేయకుండా ఉన్నంత వరకు నువ్వు ఏ కాస్ట్యూమ్స్ అయినా చక్కగా వేసుకోవచ్చు. నీ ఫ్రీడమ్ నీకు ఇచ్చేసింది కదా, నీ జీవితమే ఇచ్చేసింది, లైఫ్ స్టైలే నీకు ఫ్రీడమ్ ఇచ్చింది. పట్టు చీర కట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోమని ఎవరైనా చెప్పారండి? చెప్పలేదు కదా. పట్టు చీర కట్టుకుని సైకిల్ దొక్కని చెప్పలేదు కదా. ఎప్పుడో నీకు ఆ స్వేచ్ఛ వచ్చేసింది. అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉండాలి. ఓకే ఓకే. ఏ స్వేచ్ఛ లేకుండా ఒలింపిక్స్లో మన ఆడపిల్లలు వెళ్ళి గెలుచుకొని వచ్చారా? ఏ స్వాతంత్ర్యము లేకుండా, ఏ స్వేచ్ఛ లేకుండా, ఏ సమానత్వం లేకుండా అంతరిక్షంలోకి వెళ్ళి వస్తుందా స్త్రీ? అసలు రీసెంట్గా ఇండస్ట్రీ నుంచి ప్రగతి గారిని చెప్పుకోవచ్చు. మరి గ్రేట్ గా నిజంగా ఆవిడని ఎంత ట్రోల్ చేశారు. నేను పర్సనల్గా తనకి నేను ఫోన్ చేసి చెప్పలేదు ఇప్పటి వరకు. ఓకే. ఇప్పుడు చెప్తున్నాను ఛానల్ ద్వారా. ప్రగతిని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలం ఏదో షూటింగ్ వచ్చింది, మేకప్ వేసుకున్నాం, వెళ్ళాం, క్యారెక్టర్ చేసాం, అలా కాకుండా తనకు తెలిసిన దారిలో తను ఒక విషయాన్ని నెగ్గుకొని వచ్చి శభాష్ అనిపించుకోవడం మరి గొప్ప విషయం కాదా? కనుక స్త్రీని అణగదొక్కేశారు, అట్టడుగునుంది అనుకోక్కర్లేదండి. మనకి బోళ్ళంతా కావాల్సిన స్వేచ్ఛని ఇచ్చారు. మనం ఇంతకుముందు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఈ మాట వాడటం జరిగింది. స్త్రీకి ఇచ్చిన వనరులు, అంటే ప్రభుత్వం ఇచ్చిన వనరులు, స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవద్దని కూడా చెప్పాను. ఇప్పుడు శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో హీరోయిన్స్ ఇంకా తక్కువ బట్టలు వేసుకోమంటే అబ్జెక్షన్, కానీ అలా ఉండకూడదంటే అబ్జెక్షన్ అంటే ఎందుకనేది అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది చెడు అంటే ఎలాంటి చెడు? చెడు ఎట్లా అవుతుందండి? నేను అదేగా చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో నేను నా ఇంట్లో నా పిల్లలకి నేను చెప్పచ్చా లేదా అనే ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నారండి. ఇప్పుడు ఆయన సినిమా మనిషి, సినిమా వాళ్ళకి మంచి చెడు చెప్పే అర్హత లేదంటారా? ఎందుకు లేదండి? ఆయననే కాదు, ఎవరైనా సరే మానవ జన్మెత్తిన తర్వాత మన మనుషుల్లో, మన సంఘజీవులో, నేను సపరేట్గా ఎక్కడో పోయి అడవిలో బతకట్లేదు కదండి, మనందరం కలిసే కదా బతుకుతున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హక్కు మీకెందుకు లేదు, నాకెందుకు లేదు? ఉంది. మంచి విషయం అయితే దానికి ఎప్పుడూ సపోర్ట్ దొరుకుతుంది. ఇది మంచి విషయమే కాబట్టే అసలు సంబంధం లేని వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ వచ్చారు కదా. అవును, వచ్చారు. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అప్పుడు ఇందులో నిజం ఏంటి, అబద్ధం ఏంటి తెలుసుకోగలిగిన జ్ఞానము, అంత అవేర్నెస్ ప్రేక్షకులకు ఉన్నందుకు, అందుకే ప్రేక్షక దేవుళ్ళకి ముందుగా నమస్కారం అని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నదండి, ఇప్పుడు అంతకు ముందు కూడా హీరోయిన్స్ విషయం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం. అక్కడ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో మీరు అప్పటి నుంచి హీరోయిన్స్ చూస్తా ఉన్నారు. అవును, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళందరిని చూస్తున్నారు. ఎంతో గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నారు, నటీమణులు ఉన్నారు, వాళ్ళని అభిమానించి గుళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు. ఖుష్బూ గారి కోసం. అవును కదా. సో మరి వాళ్ళ వేషధారణ ఎప్పుడు బయట వచ్చినప్పుడు ఇలానే ఉండేదా? ఎలా ఉండేది? లేదండి, వాళ్ళు అంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరండి. ఓకే. వృత్తి ఇప్పుడు ఏదో ఏమంటారు, కసాయివాడు మేకలు కోస్తాడు, అట్లాగని చెప్పేసి ఒళ్ళంతా రక్తం రాసుకుని తిరగడు వాడు. అంతేగా, ఇంటికి వెళ్ళి ప్రేమిస్తాడు, పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటాడు, అది వృత్తే. కరెక్టే, మంచి కంపారిజన్. వృత్తి ప్రవృత్తి. విడిగా వచ్చేసరికి తాను చక్కగా తెల్లటి షర్ట్ వేసుకోవాలి, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని అనుకుంటాడు కదండి. మట్టి పని చేసి మడ్డి పని చేసేవాడు కూడా నేను సపరేట్, నేను బాగుండాలని కోరుకుంటాడు. అంటే అక్కడ చేసే పని వేరు, తన ఇంటెన్షన్ వేరు, ఇన్నర్ వేరు. కరెక్ట్. మనకి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్టిస్టులు కూడా మనకి హీరోయిన్స్ బికినీలు వేసుకోలేదా? పాత రోజుల్లో వేసుకున్నారు. హీరోయిన్స్ రకరకాల డ్రెస్సులు వేసుకోలేదా? వేసుకున్నారు. విడిగా వాడకు ఒక ఐడెంటిటీ ఉంది. వాణిశ్రీ గారు ఎలా ఉంటారు విడిగా మీరు చెప్పగలరు, సావిత్రి గారు ఎలా ఉంటారు మీరు చెప్పగలరు, ఒక షౌకర్ జన్ గారు, కాంచనమాల్ గారు, అంటే బాగా ఇంకా ముందు తరానికి వెళితే శారద గారు బయటకు వస్తే ఒక డిగ్నిటీగా ఉన్నారు కదా వాళ్ళు. అంటే వృత్తి ప్రవృత్తి వేరు వేరు. ఇక్కడ మీకు అడ్డు వస్తున్నాను ఇంకోటి కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, అసలు నాకు జ్యోతిలక్ష్మి గారు ఇట్లా కొంతమంది పేర్లు, ఇప్పుడు వాళ్ళు వృత్తిపరంగా ఎలా ఉన్నారు, నెక్స్ట్ ఎలా ఉన్నారు? వృత్తిపరంగా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పోర్ట్రేట్ ఆర్టిస్ట్ అండి, మీరు నేను చేయండి ఒక రాముడి ఫోటో కావాలండి అంటే మీరు చక్కగా రాముడి ఫోటో వేశారు. మళ్ళీ వెళ్ళి ఏమండి ఒక శృంగారంగా ఉండే ఒక అమ్మాయి ఫోటో కావాలండి మీరు వేసి ఇచ్చారు. మీరు ఆర్టిస్ట్,
ఏ ఫోటో అయినా వేస్తారు. మళ్ళీ కొంచెంసేపు తనే ఉండి రావణాసురుడు కావాలండి వేసిచ్చారు, హనుమ కావాలండి వేసిచ్చారు. అంటే మీరు ఒక ఆర్టిస్టు ఏ రకమైన బొమ్మైనా వేయగలుగుతాడు. మా యాక్టర్స్ కూడా ఏ రకమైన పాత్ర అయినా చేయగలగాలి, రైట్. అది తప్పు కాదు, చేస్తారు. ఆ, అలాగని చెప్పేసి మనం విడిగా అలా ఉన్నాం అనుకోండి, ప్రేక్షకులు ఒప్పుకోరు. ఆ, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదండి, అవును. అంటే ఇదే కరెక్ట్ ఏమో అనే భావనలోకి జనం వెళ్తారని చెప్పి ఉమ్, ఒక భయం ఉంది జనానికి, ఆ, ఉండాలి కూడా. కళాకారుడు అంటేనే నవరసాలండి. ఉమ్, నాటక రంగంలో, నటనా రంగంలో, ఆ, అది సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, నాటకం కావచ్చు, ఎక్కడైనా సరే నవరసాలని ఉంటాయి అక్కడ. మీరు ఏ రసాన్ని ఎలా పండించగలుగుతారు అనేది ఫిల్టర్ చేసిన తర్వాత హీరోయినో అని విభజిస్తారు. ఉమ్, ఈ నవరసాల్లో ఒక జ్యోతిలక్ష్మి గారు, జయమాలి గారు, స్మిత, అట్లా అట్లా అంటే ఆ శృంగార రసాన్ని వీళ్ళు ఆ పాత్రలకి బాగా సూటబిలిటీ ఉంటారని అలా విభజించి ఒక కమెడియన్ అని, హాస్యము ఉమ్, కమెడియన్, రౌద్రము, ఇలా విభజిస్తే మనకి ఒక సినిమాలో అన్ని పాత్రలు కనిపిస్తాయి. ఆ, సో అలా వాళ్ళు ఆ పాత్ర నటించారు, బయటకు వచ్చేసారు. రైట్. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు, బయటకు వచ్చేసారు. ఎస్. అందులోనే ఉన్నాం అనుకోండి, ప్రమాదం కదా. అవును. ఇది ఇలాగే ఉండాలి, రైట్. ఇలా ఉండాలి, ఆ పాత్రలోకి వెళ్ళాలి, బయటకు వచ్చేయాలి. నేను చెప్పడమే కాదు, ఎవరు చెప్పినా ఇదే. అలా కాకుండా నేను విడిగా కూడా చిన్న గౌన్ వేసుకొని తిరుగుతాను, మీరు చూడండి అనడం యాక్సెప్ట్ చేయటం లేదు జనం. ఉమ్, ఇది ఒక్కటే. ఆ అమ్మాయి కూడా మాకెవరికి శత్రువు కాదు, విరోధి కాదండి, యా, మా ఆర్టిస్టే తను కూడా. అంతే కదా. బట్ ఒకసారి కెమెరా ముందుకు వచ్చి నువ్వు ఆర్టిస్టు అని చెప్పి ఒక పేరు వేసుకొని చక్కటి పాత్రలో నటించిన తర్వాత మా ఆర్టిస్టే, ఉమ్, మాలో నుంచి నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు, నేను వేరే అన్నప్పుడు కాదు, అవ్వద్దు. ఉమ్, మనం చేసే పనిని రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మనం ఎప్పుడు మంచిగా చెప్పాలి. ఏమండి, కరెక్ట్. దేవదాస్ సినిమా చేశారండి నాగేశ్వరరావు గారు. ఉమ్, అందరూ దేవదాసులు అయిపోతారేమోనని భయానికి ఆయన ఎన్నోసార్లు, అయ్యా అది నేను ఆ పాత్ర చేశా, పాత్రలో ఏం చెప్పారు, అది మితిమించిపోయి శృతి మించిపోతే దేవదాసులాగానే చచ్చిపోతారా పిల్లలారా, అలా వద్దు, జీవితాన్ని చదవండి. ఉమ్, తాగుబోతులైపోయి ఉండమని కాదు నేను దేవదాస్ సినిమా చేసింది, తాగుబోతులైతే ఇలా ఉంటారని చెప్పారు. చెప్పారా లేదా రైట్. ఏమండి? ఉమ్, ఉమ్, తర్వాత ఆ సినిమాలో నేటి ప్రేమికులకి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక గొప్ప సందేశం ఉందండి అందులో. ఉమ్, ఒక పట్టుదలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పార్వతి వెళ్ళిపోదాం రండి అన్నప్పుడు, రా దేవదా అంటే, నేను రాను, నా తల్లిదండ్రులకు నేను గౌరవం ఇవ్వాలి కదా అన్నాడు దేవదాసు. మళ్ళీ దేవదాసే వచ్చి అడిగాడు, పార్వతి మనం వెళ్ళిపోదాం రా అని. అప్పుడు ఆవిడేం చేసింది, అతని మీద ప్రేమ లేక కాదండి, నీకే అంత పట్టుదలంటే నాకుండద్దా, మా అమ్మ నాన్న తక్కువ అనుకున్నావా, నేను ఎలాగా వాళ్ళ మాట దాటి బయటకు వస్తాను అంది. ఈ పట్టుదల వల్ల ఇద్దరి జీవితాలు కోల్పోయారు. అంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట తగ్గాలి. మీకు అర్థమవుతుంది? కరెక్ట్. ఆ తగ్గడం అనేది లేకుండా నువ్వెంత అంటే ఏ విషయమైనా అలాగే పెట్టిపోద్దండి. అవును. నా నాలెడ్జ్లో నాకు అర్థమైంది అది. ఇప్పుడు అసలు చిన్న చిన్న వాటికి కూడా ఇమీడియట్గా కోర్టులే గుర్తొస్తున్నాయి. మరి రిలేషన్స్లో అంజీ గారు వాస్తవ జీవితంలో ఎంతోమంది స్ట్రగుల్స్ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ తెగిపోయేదాకా ఎందుకు తెచ్చుకోవటం లేదు అంటే అది కేవలం వాళ్ళొక్కళ్ళకి సంబంధించిన విషయం కాదండి. కరెక్ట్. ఒక కుటుంబాని కోసం, ఒక కుటుంబం బాండింగ్ కోసం. ఒక కుటుంబం చెదిరిపోతే సొసైటీలో చీప్ అయిపోతాం. అలా ఒక కుటుంబం 100 కుటుంబాలు చెదిరిపోతే సొసైటీయే చెడిపోతుంది. ఇలా చేయొచ్చేమో అనుకుంటారని చాలామంది స్త్రీమూర్తులకి నిజంగా పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు ఓర్చుకుంటున్నారు. ఎవరి కోసం? వాళ్ళ స్వార్థం కోసం కాదండి. నేను ఒక విషయాన్ని నేను ఇలాగే చేస్తాను అంటే కేవలం కాస్ట్యూమ్స్ గురించి కాదండి నేను చెప్పడం. ఎనీ పాయింట్ కరెక్ట్. ఓహో ఇలా చేయొచ్చేమో అని అందరూ నేర్చుకుంటారు. అందరూ నన్ను గౌరవించరు, అందరూ నన్ను యాక్సెప్ట్ చేయరు అని ఒక భయం ఉంది చూసారా. ఆ భయం చాలా విలువైందండి. ఎవరేమనుకుంటే నాకెందుకు అనుకున్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. చాలామంది కుటుంబాలు కూలిపోతాయి. ఎదురింటి వాడు ఏమనుకుంటారో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో, ఆ సొసైటీ ఏమనుకుంటే నాకెందుకు అనుకోగలిగినంత
అవసరం లేదండి జీవితానికి. ఆ సొసైటీ అంటే అందరూ మనవాళ్లే. మీరు నాకేమి కారని నేనేం అనుకోను. అంజీ అనబడే వ్యక్తి, నేను కొన్ని యోజనాల దూరంగా ఉన్న శివపార్వతి గారు మంచెనో చెడనో మీరు చెప్పగలుగుతారు. ఇదే రిలేషను కదా. సో ఈ రిలేషన్స్ సొసైటీ అనేది ఒకరికొకరు కదండి. తర్వాత స్త్రీకి ఎప్పుడు తక్కువగా చూసింది సొసైటీ అనుకోక్కర్లేదండి. ఏమంటే నాకు సి నారాయణ రెడ్డి గారు, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగములో అనురాగంలో తరగని పిన్నిది మగువ. ఆ ఒక్క పాట ప్రతి స్టూడెంట్ వింటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే రోజు ఒకసారి వినండి ఆ పాట. మన లైఫ్ మొత్తం అక్కడ తెలిసిపోతుంది. స్త్రీకి మన భారతదేశంలో ఉన్న పెద్ద స్థానం ఏమిటో ఆ ఒక్క పాటలో నాకు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుందండి. మన జీవితంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా, భార్యగా, ఒక సొసైటీలో ఒక స్త్రీగా ఎన్నో పాత్రలను పోషించేది స్త్రీయే కదండి. అదంతా కాదు, నా కోసమే నేను బతుకుతానని అనుకుంటే, అలా ఆ తరంలో కానీ ఏ తరంలో కానీ ఉండుంటే నారాయణ రెడ్డి గారు ఆ పాట రాయగలుగుతారా? ఈ తరంలో ఉన్నారండి, ఆ తరంలో లేరు. ఎవరున్నారు? మీరు అన్నది పాయింట్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళే వద్దని మైండ్ సెట్కి వచ్చారు. అది అంధత్వం అండి. అది కొన్ని ఒక లైఫ్ ట్రావెల్ చేసిన తర్వాత నా బిడ్డ గురించి నేను ఆలోచించాలి. అంటే నా జీవితం వాడి మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదు. నా కోడలి గురించి ఆలోచించాలి, నా మనవల గురించి ఆలోచించాలి. నేను చేసే చెడ్డ పని వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవ్వకూడదని ఒక భయం స్త్రీకి ఎప్పుడూ ఉంటుంది. అది బాధ్యత కూడా. ఒక కుటుంబానికే ఉన్నప్పుడు సమాజానికి నువ్వు అప్లై చేయడానికి తప్పు కదా. మీకు అర్థమైందండి? కరెక్ట్. అట్లాగని చెప్పి ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, పాత్రకి ఏం కావాలో అది చేయడం వల్ల అసలు తప్పేం కాదు. ఎగ్జాంపుల్ అండి చాలా ఉంటాయి. సోను సుద్ ఉన్నాడు, విలన్ క్యారెక్టర్ లాగా చేసేది, ఎంతమందికి సాయం చేస్తున్నాడు. అయ్యో, సో అట్లా సేవా దృక్పథం. క్యారెక్టర్స్ కాదు, క్యారెక్టర్స్ చేసేది కాదు. బయట సొసైటీలో తెర మీద వేరు, అంతే. బయట రియల్ లైఫ్ లో వేరు వేరు, అంతే. ఖచ్చితంగా అది ఒక్కటి మెయింటైన్ చేయలేకపోవటం వల్లనే శివాజీ కొంచెం పాపం భావోద్వేగంతో అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి తల్లులారా అన్నాడు. తప్పు కాదు, దాన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైలెంట్గా ఉన్నాం అనుకోండి, అసలు ఇంత రచ్చ అయ్యేదా? ఏమండి? కాదు కదా. అయితే ఒక మంచి విషయానికి తెర తీసినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అంజీ గారు. ఎందుకంటే నేను చాలాసార్లు శివాజీ చెప్పినట్టు నేను చాలాసార్లు చెప్పానండి. కానీ అనవసరంగా ఆయన మాటలు పడ్డాడేమో పడతారు మరి, అదంతే, సమయం అట్లాంటిది. అంతేనా? అంతకుమించి ఇంకేం ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను. నేను JNTU కాలేజీలో ఒకసారి ఉమెన్స్ డేకి నన్ను గెస్ట్గా పిలిచారండి. నేను వాళ్ళకి ముందే చెప్పాను, అయ్యా నేనేం పెద్ద చదవరిని కాదు, నేనేం చదువుకోలేదు, 5వ తరగతి చదువుకొని ఆర్టిస్ట్ని అయ్యాను. నేను వచ్చి అక్కడ ఏం మాట్లాడతానంటే, కాదండి మీ అనుభవాలు మాట్లాడండి, ప్రాక్టికల్గా ఉండే విషయాలను మాట్లాడండి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పానంటే, ఇప్పుడు సందుకి బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, తప్పే కాదు, దాంట్లో కూడా నేను పాజిటివ్ విషయాలే తీసుకున్నానండి. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది ఆడాళ్ళు ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే రిలాక్స్ అయిపోయేవాళ్ళు. అంతా అయిపోయింది జీవితం ఇంకెందుకు అనుకుని ఒక వేలు వేసుకొని ఇంట్లో కూడా రెడీ అవ్వకుండా పిచ్చోళ్ళలాగా పాపం ఉండిపోయేవాళ్ళు, బాడీ కేర్ తీసుకోకుండా. ఏ విషయంలో కూడా ఏముంది పెళ్ళి అయిపోయింది వాడు చచ్చినట్టు నాతోనే ఉంటాడు కదా అన్నట్టు ఉండేవాళ్ళు. అప్పుడు నేనేం చెప్పానంటే, కాలేజీలో అలా అవసరం లేదు, బ్యూటీ అవసరమే మనకి. ఎంతవరకు అవసరం? మన జుట్టు ఊడిపోతుంది, సంరక్షించుకోవాలి. మన మొహం నల్లగా అయిపోతుంది, సంరక్షించుకోవాలి. అట్లాగే ఒక కంటి ఎక్స్ప్రెషన్ కనపడాలి అంటే అండి, మనకి లేడీస్ అందరికీ ఇప్పుడు ఆర్టిస్టులందరికీ ఐబ్రో షేప్ చేస్తారు, తెలుసు కదా. అది ఎందుకు చేసేవాళ్ళు అంటే, ఐబ్రో షేపింగ్ అంటే పుట్టుకతో భగవంతుడు ఇచ్చిన ఐబ్రోస్ని ఇంకొంచెం షేపింగ్ ఎందుకు చేస్తారంటే, నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కెమెరాకి స్పష్టంగా ఎక్స్ప్రెషన్ కనపడాలి అంటే ఐబ్రో, కన్ను, లిప్పు అంతా తీర్చిదిద్దినట్టు కనిపిస్తే ఎక్స్ప్రెషన్ ఇమీడియట్గా క్యాచ్ అవుతుంది అన్నమాట. అర్థమైందండి? అందుకోసం మాత్రమే ఐబ్రో షేప్ చేసేవాళ్ళు ఆర్టిస్టులు మాత్రమే. ఇంతకుముందు మేము ఐబ్రో షేప్ చేసుకొని ట్రావెల్ చేస్తుంటే వీళ్ళు ఆర్టిస్ట్ అనుకుంటా అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి స్త్రీ
ఫేస్ మీద ఐబ్రో షేపింగ్ చేసే ఉంటుంది. తప్పు పట్టట్లా, అది తప్పు కూడా అనకండి అన్నాను నేను. ఎందుకంటే ఆర్టిస్టులు కెమెరా ముందు మాత్రమే ఎక్స్ప్రెషన్ తెలియాలా, భర్తకి తెలియక్కర్లేదు ఎక్స్ప్రెషను. చాలా జోవిల్గా చెప్పాను నేను. ఏ అందంగా ఉండకూడదా, నీట్గా ఉండకూడదా? ఉండాలి, ఉండండి. దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. ఉప్పేస్తే కూర కమ్మగా ఉంటుందని ఒక 1/2 కిలో మనం వేయలేం కదండి. ఎంతవరకు వేసుకోవాలో అంతవరకే వేస్తాం. ఇలా చెప్పుకొచ్చాను నేను. సో ఏదో నాకు తోచింది నేను చెప్పడం. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ విషయం మీద వచ్చినప్పుడు ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం చెప్పాను నేను, ఉమెన్స్ డే సందర్భంలో, అమ్మాయిలు మీరు చక్కగా నీట్గా డ్రెస్ చేసుకుంటే మిమ్మల్ని చూడగానే గౌరవించేలాగా ఉండడం అనేది మీకు చెప్పనక్కర్లేదు. అది పుట్టుకతో వచ్చిన విద్య. అది సిగ్గు అనేది ఒకళ్ళు నేర్పేది కాదండి, ఆటోమేటిక్గా వచ్చేది అది కదా. కాబట్టి మీరు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, మీరు కష్టపడి చదువుతున్న దానికి ఏ రేంజ్కి మీరు ఎదగాలి అనేది, మీ తల్లిదండ్రుల కష్టాన్ని, ఈ సొసైటీలో మీకున్న బాధ్యతని గుర్తెరిగి ఉండండి అమ్మా తల్లులారా. అది ఒక తల్లిగా చెప్తున్నాను, అక్కగా చెప్తున్నాను, తప్పుగా భావించద్దని చేతులెత్తి నమస్కారం చేసి చెప్తే పిల్లలందరూ చాలా చక్కగా ఆనందించి నా దగ్గరకు వచ్చి నాతో సెల్ఫీలు దిగిన రోజులు ఉన్నాయి. మరి ఇంతకంటే శివాజీ తప్పుగా ఏం చెప్పలేదు. ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు, చుడిదార్లు వేసుకోవచ్చు మీరు అన్నట్టు, ఇట్లాంటివి ఈ డ్రెస్సులు వరకు నో ప్రాబ్లం కదా. అవును, అంతే కదా. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పాను. ఇప్పుడు బస్ ఎక్కాలండి, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి టైం అయిపోతుంది, బస్ ఎక్కాలి. నేను ఈ పట్టు చీర లాక్కొని ఇది లాక్కొని జడ తిప్పుకొని కష్టం అండి. నేనైనా ఒక ఉమెన్గా ఆఫీస్కి వెళ్ళాలి అంటే నేను శారీతో పరిగెత్తలేను. అవునా కాదండి, ప్రాక్టికల్. మరి ఆడపిల్లలండి వాళ్ళు కాలేజీకి వెళ్ళాలండి. ఇప్పుడంటే వాడు సెటిల్ అయిపోయి చక్కగా కలెక్టరో డాక్టరో అయిపోయి హోదాలో కూర్చున్న తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళు ఏం కావాలో అప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు చదువు విషయంలో ప్రయాణం చేస్తూ, జాబ్ విషయంలో ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు కంఫర్ట్గా ఒక చుడీదారు ప్యాంట్ షర్టు కంపల్సరీగా వేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ ఈ అంశంలో సీనియర్స్ స్పందించారండి. ఇప్పుడు మనకి జయసుధ గారు కావచ్చు, ఇట్లా కొంతమంది స్పందించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జయసుధ గారిని మనం విడిగా చూసాం, సినిమాల్లో చూసాం, ఎన్నో రకాల పాత్రల్లో చూసాం. జయసుధ గారు మరి ఒక చక్కటి బ్రాండ్ వేసుకున్నారుగా. సహజ నటి. అవును, మంచి నటి. కరెక్ట్. సౌందర్య గారు మరి వాళ్ళందరూ అందమైన ఆర్టిస్టులు కాదా, హీరోయిన్స్ కాదా, అన్నీ చేశారు కదా. చాలా హ్యాపీగా ఉందండి. అలా స్పందించాలి. మంచి విషయానికి ఎప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఆ విషయంలో తప్పేం లేదండి. ఇక్కడ ఇంకో కంపారిజన్ ఏంటంటే, సమంత కూడా మరి శారీలో వెళ్ళినప్పుడు తను కూడా ఆ విధంగానే చేశారు కదా, మీద పడ్డారు కదా అన్నారు. అది అభిమానం అనుకోవాలా, లేకపోతే ఈ డ్రెస్కి సంబంధించి? అన్ని డ్రెస్కు సంబంధించి ఉండవు, అన్ని అభిమానానికి సంబంధించివి ఉండవు. ఓకే. నిన్న మొన్న నేను చూస్తున్నాను కదా యూట్యూబ్లో, మరి చిన్నపిల్లలు వృద్ధులని కూడా అటెంప్ట్ చేశారు కదా, వాళ్ళు ఏం డ్రెస్సులు వేసుకున్నారన్నారు. అది పైశాచిక చర్య వాడిలో ముందు నుంచి అలాగా మెదులుతూ ఉంటుంది, బ్రెయిన్లో మెదులుతుంది అన్నారు కదా. ఎలా అండి సాధ్యం? మెదలడానికి ఈ దృశ్యాలన్నీ చూసి కదా. 100% ఇదే పాయింట్, ఇంకా వేరే ఏం లేదు. ఇదే పాయింట్. వాళ్ళు అన్నది చిన్న పిల్ల పసిపాపను కూడా వాడు ఆ విధంగా చూశాడంటే కారణం అంటే రోజు ఇవేగా ప్రభావితం చేస్తుంది. తప్పకుండా ప్రభావితం కదండి, వేరేదే ఉందా? నో ఉండదు. మరి ఆ లాజిక్ మాట్లాడకుండా వేరే ఏదో మాట్లాడితే ఎట్లా? వాళ్ళంతా కదండి. అవును, అదే చిన్న లాజిక్ పాయింట్. మన చుట్టూ ఉండే వాతావరణం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా అదే చేస్తుందండి, ప్రభావితం చేసేది అది. ఇప్పుడు మనం గుడికి వెళ్తామండి, ఆ గుడి అక్కడ ఉండే మంత్రాలు, స్తోత్రాలు, దేవుడు, అలంకారాలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి మర్చిపోయాను, ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాను. మధ్యలో శుభాకాంక్షలు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో అక్కడున్న కాసేపు మనకి అక్కడున్న వాతావరణం ప్రభావితం చేస్తుంది కదండి. అలాగే ఇప్పుడు చెడు కూడా అట్లాగే ప్రభావితం. ఇప్పుడు ఇక్కడ కూడా చూసే దృష్టి ఉంటుంది చూసారా. అవును. ఇప్పుడు గుడిలో ఒక పవిత్రత చూడాలా, లేకపోతే అక్కడ అయ్యో బూతు బొమ్మలని చూడాలా? బూతు బొమ్మలకి అసలు అర్థం ఇది కాదు కదండి. అవి బూతు బొమ్మలాగా ఉంటాయండి? కాదండి, అసలు బూతు బొమ్మలకి అర్థం ఇది కాదు. మీరు అక్కడ మరి నేను చెప్పేంత స్థాయి ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఒకప్పుడు మనిషి పాపం చాలా బుద్ధిమంతులాగా అమ్మచాటు మనిషిలాగా పెరిగిన రోజుల్లో వాడు సంసార జీవితాన్ని ఎలా ముందుకెళ్తాడో ఏమో అని భయానికి
ఆడదానికి కానీ మగవాడికి కానీ ఒక నాలెడ్జ్ కోసం పెట్టారట ఆ రోజుల్లో. ఉమ్, ఓహో, స్త్రీతో ఇలా ఉండొచ్చు, పురుషుడితో ఇలా ఉండొచ్చు, తప్పేం కాదని తెలియడం కోసం అలా ఉన్నాయి, అలా పెట్టారనేది మాత్రమే తెలుసు నాకు. ఉమ్, అది ఎక్కడ వాడుకున్నారు వాళ్ళు? వాడాల్సిన చోటే వాడుకున్నారు. ఉమ్, విడిగా అలా ఉంటే కుటుంబాలు కూలిపోవండి. ఉమ్, అది అందరికీ సాధ్యపడదు కూడా. తర్వాత మనం అందరం ప్రేక్షకులు కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ఈ విషయం మీద అంత భయపడాల్సిన పని లేదు. ఉమ్. ఎందుకంటే నాకు చక్కగా క్లారిటీగా ఉంది, జనానికి మంచి అవేర్నెస్ ఉంది, వాళ్ళు చాలా క్లారిటీలో ఉన్నారు. చాలా క్లారిటీగా ఉన్నారు. అది తప్పే అని తెలుసుకోగలగడం 100% వాళ్ళు మనకు తెలియచేశారు. ఉమ్. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ఉంటారని నాకు అనిపించింది. వాళ్ళు నో డౌట్ అండి, నాకు అనిపించింది వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. చాలా మనం క్లారిటీగా ఎంత ఉన్నారు. ప్రభావితం చేసినా ఎంత ప్రభావితం చేసినా ఆ, ఏది తప్పు ఏది ఏది ఒప్పు అని ఒప్పు తెలుసు. తెలుసుకోగలిగిన స్థాయిలో ప్రేక్షకులు ఉండడం ఉన్నారు. నిజంగా గ్రేట్. రైట్. ఏమోనండి, మాకెందుకులే అని ఊరుకోకుండా మంచిగా రెస్పాన్స్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అండి, నాకైతే పిల్లలు ఫోన్లు చేతిలో పట్టుకుంటే భయం వేస్తుంది అండి గారు. ఎందుకంటే ఎవరో పాపం తెలియని ఆడవాళ్ళు కూడా చిన్న చిన్న పేమెంట్ల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకొని ఆ యూట్యూబ్లో వాళ్ళకి ఇష్టమైనవి ఏవో పిచ్చి పిచ్చి అన్ని పెట్టేసేసి ఇప్పుడు రీసెంట్ గా అలానే జరిగింది. ఉమ్, ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి అనుకుంటా, ఆ, సేమ్ ఇదే యాక్టివిటీస్ చేస్తూ ఆ, తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చినా గానీ మారలా, ఆ, బయటకు వచ్చారు అనుకుంటా, అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చారు. ఓకే. తర్వాత కూడా సేమ్ ఇలానే మరి ఆ వ్యూవర్షిప్ అంటే ఏ వ్యూవర్షిప్ అనుకుంటున్నారు? వ్యూవర్షిప్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏ- ఛానల్ పెట్టుకుంటున్నారండి, అది అదే పనిగా చూస్తున్నారు. అది అంటే ఎవరు దేన్ని చూస్తున్నారు చూస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఈ కూలి పనులు చేసేవాళ్ళు, రోడ్డు పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే పాపం వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదండి. సినిమాకి కూడా వెళ్ళలేకపోతున్నాడు వాడు. 400 పెట్టి టికెట్ కొనలేడు, పోనీ 200 కూడా పెట్టలేడు, టైము స్పెండ్ చేయలేడు. ఫోన్ ఆన్ చేస్తే అందులో ఏవో రకరకాలు కనిపిస్తూ ఉంటాయి కదా అని చెప్పి ఆ ఫోన్ పెట్టుకొని చూస్తాడు, వాడు ఎంటర్టైన్ అవుతాడు. కానీ వాడు చెడిపోతే మాత్రం ప్రమాదానికి సమాజానికి చాలా ప్రమాదం అండి. ఎందుకంటే వాడిది ఒక చిన్న సొసైటీ అండి, ఒక చిన్న ప్రపంచం వాడిది. ఆ చిన్న ప్రపంచంలో వాడిలో దుర్మార్గమైన చర్యలు, ఇప్పుడు మీరు చెప్తున్నది అదే, వాడు ఎవడో ఏదో పెడుతున్నాడు అని అన్నారు చూడండి, వాడు ఆ కేటగిరీకి సంబంధించిన వాడే. వాడికి చదువుకునే అవకాశం ఉండదు, క్రమశిక్షణతో పెరిగే అవకాశం ఉండదు, స్వేచ్ఛా విహంగిలా బతుకుతుంటాడు. ఇదేదో బాగుందని వాడు ఒక ఛానల్ పెట్టుకొని వాడికి అడ్డమైనవన్నీ చూపించేసి దాని మీద రూపాయి సంపాదించుకొని వాడు బతుకుతుంటే ఈ ఈ అధ్వానం అయిపోయే వాళ్ళంతా ఎవరంటే, కాలేజీకి పంపిస్తుందండి ఒక తల్లి కుర్రాన్ని కాలేజీకి పంపిస్తాయి, ఓ 18-19 సంవత్సరాల పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతూ బయటకు వెళ్తాడు, వాడు ఏవో చూస్తాడు, వాడు అక్కడ ప్రభావితం అయితే వాడి జీవితమే నాశనం అయిపోతుంది. అర్థమైందండి? నేను ప్రత్యేకించి మీరు పిలిచిన కొంచెం తటపటాయించి కూడా రాగలిగిన ఉద్దేశం ఏంటంటే అండి, రేపటి భవిష్యత్తుకి పౌరులు, ఈరోజు ఉన్న పౌరులు రేపటి భవిష్యత్తుకి చాలా అవసరం కదండి. అంతే కదండి. వాళ్ళల్లో ఈ చెడు ఆలోచనలు నిద్రాణం అయిపోయి అలా ఉండిపోతే ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించడానికి ఇవన్నీ అవరోధాలు అవుతాయి. ముఖ్యంగా నేను స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది ఏంటంటే, ఫోన్ కేవలం కమ్యూనికేషన్కి సంబంధించి మాత్రమే ఉండాలి, కేవలం మంచి విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఉండాలి. మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి చెప్తుంది ఫోన్. గూగుల్లో మనకి మెడిసిన్స్ గురించి కూడా ఇది కరెక్టా కాదా, ఇందులో ఏం మందు ఉంది, ఏముంది, ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా, అది కూడా చెప్తుంది ఫోన్లో. అది ఉంది, ఎలా చంపాలి, ఎలా దొంగతనం చేయాలి, అవి కూడా చెబుతుంది. కాబట్టి ఏది తీసుకోవాలనేది ఇంపార్టెంట్ చెప్తుంది. ఇందులో మన విఘ్నత అనేది ఇక్కడ ప్రదర్శించాలి. మన విఘ్నత అనేది ప్రదర్శించినప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోం. లేదు, ఇలాంటి చర్యలే చేస్తూ ఉంటే మనం బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. అంటే సొసైటీకి మనం చెడు పురుగుల్లా కాకూడదు. ఇంతకు ముందు సెలబ్రిటీస్ చూడాలంటే టైం పట్టేది కదండి, ఎవరినన్నా ఆర్టిస్ట్ని చూడాలన్నా కానీ. అవును, చాలా కదా. సో ఇప్పుడు ఈజీ అయిపోతుంది యాక్సెస్ కదా. అవును, దీంట్లో కూడా ఇంకా వాళ్ళ స్పేస్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ లైఫ్. అవును, అది కూడా దాచుకోవట్లేదండి కొంతమంది. అది తప్పు, అది తప్పు. ఇంకా అది కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటే ప్రైవేట్ లైఫ్ వీళ్ళే పెట్టుకుంటున్నారు. మరి అది తప్పు, చూసేవాడిది కాదు కదా. ఇప్పుడు నేను ఎలా అయినా పెడతాను ఫోన్లో, నువ్వు చూడొద్దంటే ఎట్లాగా? చూడొద్దనేది ఇంకా వాళ్ళ ఆప్షన్ ఇవ్వడానికి వీల్లేదు. వన్స్ అది పబ్లిక్ డొమైన్ కింద లెక్కేది. ఏమండి, కళాకారులకి దిక్సూచి లాంటి ఆర్టిస్టులు మనకున్నారు.
తెలుగు ఇండస్ట్రీకి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ దిక్సూచి, ఆ, కళాకారులందరికీ దిక్సూచి వాళ్ళు. గర్వంగా చెప్పుకునే గర్వంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, అంజలీదేవి గారు, ఇలా చెప్పుకుపోతే 100 పేర్లు వస్తాయి. అవును. వాణిశ్రీ గారిని అసలు చూసినప్పుడల్లా మనకు కొత్తగానే అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇప్పటికీ కూడా. వాణిశ్రీ పట్టెడని, వాణిశ్రీ బ్లౌజులని, వాణిశ్రీ హెయిర్ స్టైల్ అని ఉన్నాయి కదండి. అలాంటివి చేయండి, నేను కూడా గర్వపడతా, నేను కూడా కొత్తవి నేర్చుకో. అంతే కదండి. ఆవిడ ఒక్కొక్క సినిమాలో 2 పాత్రలు చేశారు, మీకు తెలుసు కదా. టాలెంట్ అంటే అదండి. తన టాలెంట్తో, తన ప్రతిభతో మనుషుల ప్రేక్షకుల హృదయాన్ని అలా దోచుకొని ఇక్కడ గుండెల్లో దాచుకునేలాగా చేయాలి. అది ప్రతిభ. ఇన్స్పైరింగ్గా ఉండాలి అంటాను నేను. ఏమండి, ఒక బంగారు కిరీటానికి కలికి తురాయి లాంటి ఆర్టిస్ట్ వాణిశ్రీ గారు కూడా. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎంతో గోప్యంగా, భానుమతి గారు వీళ్ళందరికంటే ఐకాన్ ఆవిడ. ఏంటి చెప్పండి, లేడీ, ఒక సింహం. నేను ఎప్పుడు అలాగా గుర్తు చేసుకుంటుంటాను ఆవిడని. బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతే కదా. కొన్ని డ్రాస్టిక్ డెసిషన్స్, ధైర్యము, చాలా గొప్ప లేడీ ఆర్టిస్టు. ఎలాగో మనకి గొప్ప ఆర్టిస్టు, గొప్ప స్త్రీ కూడా. అంటే తను నాకు ఇది ఇష్టం లేదు అంటే ఇష్టం నేను చేయను, ఇష్టమైతే పెట్టుకోలేకపోతే లేదు అనగలిగిన స్థాయి ఉన్న ఆర్టిస్ట్ ఆవిడ. మనకి ఇంత గొప్ప గొప్ప కళాకారులు ఇక్కడ ఉంటే సినిమా ఇండస్ట్రీ మంచిది కాదని ఒక తల్లి చెప్పుద్ది, సినిమా ఇండస్ట్రీలో నష్టపోయినని ఒక తల్లి చెప్పుద్ది. ఇవన్నీ నాకు వినడానికి ఇబ్బందిగా ఉంటాయి. నేను లాస్ట్ టైం కూడా నేను ఇలాగే చెప్పాను మీ దగ్గర. సినిమా ఇండస్ట్రీ చెడ్డది ఎప్పుడూ కాదండి, చాలా చేరిక చేసుకుంటుందండి కళామ తల్లి. అటువంటి మహానటి సావిత్రి గారిని, వాణిశ్రీ గారిని, వాళ్ళందరికంటే గొప్ప మహానటి మహావ్యక్తి భానుమతి గారిని, అంజలీదేవి గారిని, వాళ్ళని చేరిక చేసుకుంది. నాలాంటి చాలా చిన్న సముద్రంలో ఇసుక రేణు లాంటి ఆర్టిస్టుని కూడా చేరిక చేసుకుంది కళామ తల్లి. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ వాళ్ళ అడుగు జాడల్లో, వాళ్ళ గుర్తుల్లో, వాళ్ళు నడిచిన దారిలో నేను నడవాలని ప్రయత్నించాలి. కానీ ఇక్కడికి వచ్చాను, నన్ను కోల్పోయాను అని కూడా చెప్పకూడదు. అంటే కోల్పోయి చెప్పకూడదా అని మీ ప్రశ్న ఉండొచ్చు. కోల్పోయే పరిస్థితులు మనం కల్పించకూడదు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎస్, ఉండాలి. ఎందుకు కోల్పోవటం లేదండి, ఇక్కడ ఏవో జరుగుతున్నాయంటే నాటెట్టాలి. అందరి దగ్గర అలా జరగదు, అందరి విషయాలు అలా జరగదు. అందరినీ ఒకే కోవ కట్టినప్పుడు మాలాంటి వాళ్ళకి కొన్ని సమాధానాలు చెప్పలేకపోతున్నామండి. ఓకే, ఇంకోటండి, ఈ మధ్య ఈ కుటుంబ వ్యవస్థల్లో అంటే మనకి కట్టుబొట్టు, సాంప్రదాయాలు, విలువలు ఇలా చాలా చెప్పుకుంటూ వస్తాం. ఈ మధ్య ఈ లేటెస్ట్గా కొన్ని చట్టాలు కూడా వీటిలోకి ఎంటర్ అవ్వటం వల్ల దాన్ని తీసుకొని రకరకాల యాక్టివిటీస్కి అంటే ఒక స్వేచ్ఛ దొరికింది. అన్నీ రోజు చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాం. మా కుటుంబాల్లో కూడా కొంతమంది పిల్లలకి ఇలాంటివి జరిగిపోయినాయి. నాకు తెలిసిన చాలా దగ్గర ఫ్రెండ్స్ అనమాట. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, 8 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు వాడు. ఓకే, రాడు, అమ్మాయిని ఏలుకోడు. స్ట్రెస్ చేసి ఎక్కడున్నాడో పట్టుకుంటే రేపు వచ్చే నెలలో వస్తాను, వచ్చే నెలలో వస్తాను అంటాడు. ఈ లోపు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి. కేవలం ఆడవాళ్ళని మనం మాట్లాడుకోవద్దు, బోత్ సైడ్స్ ఉంటున్నాయి తప్పులు. అంటే పెళ్లికి విలువ లేదు అతని దృష్టిలో. అతను ఒక్కడి గురించి నేను మాట్లాడలా. అందరూ అలా అనుకుంటే మనం ఏమైపోతాం చెప్పండి. ఇంతేనా మనకి ఇచ్చే విలువ? మనకు తల్లి ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, వదిలింది, వీళ్ళందరూ. ఈ అందరికీ అన్ని పాత్రల్లోనూ ఉన్న స్త్రీయే కదా. మరి నువ్వేం గౌరవించావు? నీకేమాత్రం ఉదాత్తత ఉంది? నీకేమాత్రం మానవత్వం ఉంది కదా? ఇవి పాటించకుండా ఉండేవాడు మనిషి కాదండి, మృగం. మృగం అంటే వాడు మృగమా మనిషి అనేది మనం ఐడెంటిఫై చేయలేని దుస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనుషులు చాలా బాగా కనిపిస్తున్నారు సాఫ్ట్గా, లోపలే ఉందో తెలియట్లా మనకి. అందుకని వ్యవస్థ పాడైపోతున్న మాట వాస్తవం. పాడవకుండా ఉండడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతమంది చాగంటి గారులు, ఎంతమంది గరికపాటి గారులు, ఎంతమంది గంగాధర్ గారులు, ఎంతమంది అవేర్నెస్ తీసుకురావడానికి గుండె లోతుల్లో నుంచి వాళ్ళని. మీరు ఆ పేరు అన్నారు. ఇప్పుడు ఇలా ప్రవచనాలు మంచి చెప్పే వాళ్ళను కూడా ఎల్ పదాలతోటి ఆడుకుంటున్నారు.
ఆడుకోనివ్వండి, ఒక అజ్ఞానంగా ఆ? ఆడుకోనివ్వండి. ఉమ్, నా మటుకు నేను ఇలా మంచి చెప్పేవాళ్ళని వాళ్ళే నా కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు అనుకుంటున్నాను. వాళ్ళే నా తల్లి, తండ్రి, అన్న అనుకుంటున్నాను. ఉమ్. ఇప్పుడు కుటుంబాలు ఎవరు లేరు అవును, కదా, అవును. ఎవరు చెప్పట్లేదు కదా, Right. ఇది తప్పమ్మా, నువ్వు వద్దమ్మ, పువ్వులు ఈ నెత్తి మీద నుంచి ఇలా ముందుకు వేసుకోకూడదమ్మా అని చెప్పే తల్లి మనకు ఉండట్ల. భయం, ఉమ్, నీకెందుకు అక్కడ పడుండి అంటారేమోనని తల్లికి భయం, ఉమ్. అత్తకి భయం, ఉమ్. భర్తకి భయం. ఇంకేం చెప్తారు? అదే. వాళ్ళని చెప్పనివ్వండి. వాళ్ళని కూడా చెప్పకుండా మనం నోరు మూసేస్తే ఉమ్. మనకి ఇంకెవరున్నారు చెప్పడానికి? చెప్పండి. Correct. మీకు అర్థమవుతుంది నా అవును, బాధ. అవును. ఇప్పుడు నేను ఆ, ఏదో అస్తవ్యస్త వేషధారణతో గుడికో సినిమాకో వెళ్ళానండి. ఉమ్, నన్ను ఏంటి ఇలా వచ్చావు అని కూడా అనలేకపోతున్నారు. ఉమ్. అనరు. నీకెందుకు అంటానే ఉన్నాను, భయం రైట్. కదా. అదే ఇంతకు ముందు ఉండేది మితిమీరిన స్వేచ్ఛ అనుకోవాలండి దాన్ని. మితిమీరిన స్వేచ్ఛ, ఓకే. ఖచ్చితంగా మితిమీరిన స్వేచ్ఛ. స్వేచ్ఛ కూడా లిమిట్స్ ఉండాలి మనిషికి. ఎందుకు ఉండకూడదు? ఉమ్. గౌరవం అనేది ఉమ్, ఉమ్. మనం చేసే చర్యల వల్లే కదండి గౌరవం వస్తుంది. అంతే కదా. ఉమ్, ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు నాకు ఒక అన్న వదిన ఉన్నారండి, రేపల్లిలో ఉంటారు వాళ్ళు. ఉమ్. నేను వాళ్ళని గౌరవిస్తున్నానని చెప్పడానికి నా దగ్గర ఏంటి ఉండాలి? నా ప్రవర్తన ఉండాలి. నువ్వు లోపల ఉంది, నాకు లోపల ఉందండి, నాకెట్లా తెలుసు, మీకు ఎట్లా తెలుస్తుందండి? అవును. తెలియదు కదా. మా అన్న ఉన్నాడు, అన్న ముందు నేను ఇలా ఉండకూడదు. మా వదిన ఉన్నారు, వదిన ముందు ఇలా ఉండకూడదు. కరెక్ట్. కుటుంబ సభ్యులు అవును. అట్లా. మరి నా మేనళ్ళు ఉన్నారు, అంటే మా అన్న కొడుకులు ముగ్గురు ఉన్నారు, ఉమ్, నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాలో ఏం చూస్తారు, నన్ను ఎందుకు గౌరవిస్తారు అనేది నాకు ఒకటి తెలిసి ఉండాలి కదా. తెలిసి ఉండాలా వద్దండి? ఆ, ఖచ్చితంగా. ఎవడేమనుకుంటే నాకు, మా అన్న కూర్చుంటే నాకేంటి, మా వదిన వస్తే నాకేంటి అనేది ఇగ్నోర్ చేయడం కాదా అండి? అలాంటిదే సొసైటీలో కూడా. ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబ సభ్యులు ఉంటారు. మీకు ఒక 10 కుటుంబాలతో అలా కలయిక ఉంటుంది మీకు. మా పెద్దమ్మ గారు, మా పెదనాన్నగారు అనే బంధుత్వాలు మీకు కూడా ఉంటాయి కదా. వాట్ ఈజ్ అంజీ అనేది మీ కుటుంబ సభ్యుల్లో తెలిసే ఉంటుంది కదా. సో మీ 10 కుటుంబాలకి మీరు బాధ్యత కలిగిన వ్యక్తి అయినప్పుడు ఇంత పెద్ద సమాజానికి మనం బాధ్యత లేని వ్యక్తులుగా ఎందుకు ఉండాలి? మీకు అర్థమవుతుంది కదండి అవును. నేను చెప్పేది కరెక్టే ఎస్ ఎస్ అని నా ఉద్దేశం మాత్రమే. పాటిస్తే మనం అదృష్టవంతులం. మేమంతా 60 క్రాస్ చేసిన అధములము, ఏదో చెప్తుంటాము. అంటే పూర్వపు అనుభవాలే ఇవన్నీ. అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ నంజీ గారు. ఓకే. 13వ ఏట దగ్గర నుంచి ఆర్టిస్ట్ని. నా బాల్యము చూశాను, యవ్వనము చూశాను, ఇంకా దాటి ముందుకు వచ్చాను. ఇప్పుడు వృద్ధాప్యం అంచు తాకాను. ఇక్కడ ఎలా ఉన్నానో తెలుస్తుంది, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని తెలుస్తుంది. ఎప్పుడు మనం ఎలా ఉంటే అలా ఉంటారే తప్పితే సమాజం ఎప్పుడు పొల్యూట్ చేయడానికి ఇష్టపడదండి, ఇష్టపడదు. సగటు స్త్రీ కూడా పక్కనున్న ఆడదాన్ని గొప్పగానే ఊహించుకుంటుందండి. నిజంగా ఆ విషయంలో చాలా గొప్ప విషయం. స్త్రీ ఎప్పుడు చులకన చేయడానికి ఇష్టపడదు. బొట్టు పెట్టుకో, బొట్టు లేదేంటి ముఖాన్ని, బొట్టు పెట్టుకో అని చెప్తుందండి వెంటనే. నువ్వు ఒక మోర పువ్వులు కొనుక్కుంటే కొంచెం పెట్టుకో అని ఇచ్చేస్తుందండి. ఒక పేరెంటానికి వెళ్తే గాజులు వేసుకోమని ఇస్తారండి. ఇవన్నీ మన సాంప్రదాయం కదండి. అంటే నాలాగా నువ్వు ఉండు, నీలాగా నేను ఉంటాను, మనం అందరం కలిసి ఒక అమ్మవారికి ప్రతీక, ఆ జగన్మాతకి ప్రతీక, మనం అందరం అమ్మవారి స్వరూపాల్లా కనిపించాలి కానీ వికార స్వరూపాలతో కనిపించకూడదని కోరుకోవడం తప్పేం కాదు కదండి. నా భాషలో నేను చెప్తున్నా, నాకు తోచింది నేను చెప్తున్నా. అట్లా మనల్ని మనమే హేళన చేసుకుంటూ మన సంప్రదాయాన్ని మనమే గేలి పట్టిస్తే బయట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని కాపాడతారనే నమ్మకం ఎలా ఉంటుంది చెప్పండి. ఈ టాపిక్ జరిగిన తర్వాత కొంతమంది హౌస్ వైఫ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సెల్ఫీ వీడియోలు పెట్టి చెప్తున్నారు. అవును, వాళ్ళు కూడా అవును, వాళ్ళు అసలు బయటికి రారు, రాని వ్యక్తులు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారండి. నిజంగా నిజంగా వాళ్ళు చాలా చాలా. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఈ విషయం ఎందుకు రైజ్ చేశాడు శివాజీ అంటే వాస్తవమైన దుగ్ధది. అంటే మీకు ఏదో జరిగిపోతుందేమో అని భయానికి చెప్పాడే తప్ప తనేదో గొప్ప పొందడానికి కాదండి. అంతే కదా, ఏం లాభం ఆయనకి? ఏముందండి పాపం, ఏమీ లేదు. నిజమే, ఆడపిల్ల బయటకు అమ్మ జాగ్రత్త అమ్మా నేను చెప్పనండి. అంతే, ఖచ్చితంగా చెప్తాం. చెప్పను, మా అబ్బాయికి చెప్తాను నేను, జాగ్రత్త నాన్న, ట్రైన్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు 1 పావు గంట ముందే వెళ్ళు నాన్న అని చెప్తాను. నువ్వేంటమ్మా నాకు చెప్పేది అంటే నేను ఎలా చెప్పగలను? ఇంక చెప్పరు, చెప్పం. అంతే కదా. అలాగే అమ్మ ఎందుకు చెబుతుంది అనేది వాడికి తెలుసు,
నేనెందుకు చెబుతున్నాను, నేను నాకు తెలుసు, నా కోడలికి తెలుసు, నా బిడ్డలకు తెలుసు. Right. ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండేదే కుటుంబం. కుటుంబ వ్యవస్థ కాపాడుకోవటమే సమాజం కాదా? Ah. అలా అతను చెప్పాడే తప్ప తప్పేం కాదు. ప్రవృత్తి వృత్తి వేరువేరు. ఈ వేరువేరుగా అంత ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు పాటించడం కొంచెం కష్టమే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మాత్రం అవసరమే. శివాజీ గారిని మహిళా కమిషనర్ పిలిపించి మాట్లాడించడం, మాట్లాడటం కావచ్చు, లేకపోతే మందలించారు అని అంటున్నారు కొంతమంది. సో దానిపైన మీ స్పందన? అంటే తన డ్యూటీ తను చేశారండి. ఓకే. మేడం గారు తన ఉన్న సీట్లో తన పోస్ట్ని తను నిర్వర్తించారు. ఓకే. అంటే మీకు నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను పిలిచి అడగాల్సిన బాధ్యత అయితే ఉంది కదండి. అదే అంతే అడిగారు తప్ప నిందితుడిగా అట్లా ఏమి అడగలేదు ఆమె కూడా. ఓకే. అంటే మీ సెలబ్రిటీసే ఇది ఒక పెద్ద విషయంలాగా హైలైట్ చేసినప్పుడు ఇంకోటి కూడా మాట్లాడతారు కదా అని ఆ సమయానికి చెప్పాల్సింది చెప్పి పంపించారే కానీ ఓకే. నీకేదో కఠిన శిక్ష పడుతుంది, నువ్వు ఇలా చేయొద్దు అనడానికి ఆ అంతరాత్మకు కూడా తెలుసు కదండి అదే జరిగిందేదో. అదే అవును, నేను అనుకోవటం అంతవరకే. ఓకే. అయితే అక్కడ దాకా తీసుకెళ్లే విషయం కాదని మాత్రం నేను చెప్పగలను. ఓకే. అదే ఈయన అక్కడ దాకా ఆ, పిలిపించాల్సిన అవసరం లేదు. లేదు ఓకే. ఓకే. లేదు లేదు. మరి పిలిపించారు కదా అంటే పిలిపించారు, అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి, నా ఇంట్లోకి నెక్లెస్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఎవరో ఒక వ్యక్తి మీద, వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా, ఖచ్చితంగా అలాగే రెస్పాండ్ అయ్యారు. ఓకే. అంతే తప్పితే అలా పిలిచినంత మాత్రాన శివాజీ కిరీటం పడిపోయిందని అనుకోక్కర్లేదు. శివాజీ వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తపరుచుకున్నాడు. గ్రేట్, ఓకే. తప్పేం కాదు. ఎంత జరుగుతుంటే లేడీస్తో పాటుగా జెంట్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి కదండి, మరి ఎందుకు స్పందన ఎందుకు కరువైంది అనిపిస్తుంది? ఎక్కువ స్పందన లేదు. ఓకే, హీరోలు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. సైలెన్స్ స్పందన అనుకోండి. సైలెన్సేనా? ఎస్. అంటే ఎటువైపు ఉన్నారు వాళ్ళు? మౌనం అంగీకారం అని మీకు తెలుసు కదండి. అంటే ఇప్పుడు రెండు నడుస్తున్నాయి కదా, ఒకళ్ళు వ్యతిరేకంగా ఎవరు రాలేదు కదండి. వ్యతిరేకంగా ఎవరు రాలేదు. ఓకే. మరి అది అంగీకారమే కదా. ఎందుకమ్మా మీరు 100 మంది వచ్చి చెప్తున్నారు యూట్యూబ్లో, వాడు చేసిన తప్పే అని అయితే మాత్రం ఎవరు మాట్లాడలేదు కదా. ఓకే. సో మౌనం అంగీకారమే కదా, అలా అనుకోండి. ఎందుకంటే అందరూ మనవాళ్ళేనండి, అందరూ మేమంతా ఒక కుటుంబ సభ్యులమే. కాకపోతే ఇక్కడ చిన్నాళ్ళు పెద్దాళ్ళు బాగా పెద్దాళ్ళు ఇంతమంది ఉన్నారు. బాగా పెద్దవాళ్ళ దగ్గర మనం ఒక విషయం పోయి నువ్వు అని టైల్ పెట్టి చూపించలేం కదా, అందుకని సైలెంట్గా ఊరుకుంటారు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా పెదనాన్న దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడతాను, పెదనాన్నకి తెలుసు కదా అని ఊరుకుంటుంటాను చూడండి మన ఇళ్లలో. అలా సైలెంట్గా ఊరుకుంటారే తప్పితే మౌనంగా ఊరుకున్న వాళ్ళందరూ ఆ విషయానికే మోటివేట్ చేశారని మీరు అనుకోక్కర్లేదు. ఏం కాదు. ఎందుకంటే ఇప్పటికే కొంచెం అస్తవ్యస్తంగా ఉంది పరిశ్రమ. అంటే తెలుగు ఆర్టిస్టులకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వట్లేదని ఒక వర్గం. ఎందుకండి ఇప్పుడు కూడా అదే ఇంకా ఎక్కువ అవుతుందా ఇప్పుడు? ఎక్కువ. ఇది పాన్ ఇండియా అన్న తర్వాత ఇంకా ఎక్కువ. మరి మేము ఎవరి మీద మేము ఫైట్ చేస్తామా? లేదు కదా. సినిమాలే కాకుండా సీరియల్ కూడా ప్రభావితం చేస్తున్నాయి కదా. సీరియల్స్ లో కూడా ఎక్కువ వస్తున్నారు. అంటే మన ఆడపిల్లలు కొన్ని కొంచెం నిబంధనలు పెట్టుకుంటారు. ఆ నిబంధనల్ని ఛానల్స్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ టైం ఓవర్ టైం వర్క్ చేయాల్సి రావటము. మరి ఇంట్లో ఉంటాయి కదా, బాధ్యతలు ఉంటాయి కదా. ఒక 7ంటికి 8ంటికి ఇంటికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి అని బాధ్యతలు కావచ్చు, తల్లిదండ్రులకు సమాధానం చెప్పే బాధ్యతలు కావచ్చు, ఇది లేట్ అవర్స్లో బయట ఉంటే సేఫ్ కాదని భయం కావచ్చు. ఈ భయాలన్నిటితోటి ఎర్లీగా వెళ్ళిపోవాలని ఉంటాయి. నాలాంటి వాళ్ళు అలసిపోయి లేదనైనా నేను 6 గంటల వరకు పని చేస్తాను అంటే, లేదు లేదు మనకు 12 గంటల దాకా పని చేస్తేనే కావాలని ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. ఇలా రకరకాల నేపథ్యాలతో జరుగుతున్న స్ట్రగుల్ ఇది ఉంది, అన్ని చోట్ల ఉంది. అది ఇంకా మేము కాస్త కూస్త వర్క్ చేసుకుంటూ మేము కూడా ఉన్నామని తెలియజేసుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను అంజీ గారు. ఎందుకంటే చాలా వెనకబడిపోయి కష్టాల్లో ఉన్న ఆర్టిస్టులు కూడా మీరు చూస్తూ ఉన్నారు పాపం. అది తెలివి తక్కువతనంతో స్వయంకృతాపరాధంతో చేసుకున్న పనులు కొన్ని ఉంటాయి, ముందు చూపు లేకపోవడం కొంత ఉంటుంది. ఇవన్నీ తొక్కేస్తుంటుంది ఆర్టిస్ట్ని. అంతేగాని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి మమ్మల్ని తొక్కేయాలని మమ్మల్ని వెనక నించోబెట్టాలని ఏం అనుకోరు. ఇది బిజినెస్ కదండి. మరి కోట్లు ఖర్చు పెట్టి తీసేటప్పుడు వాళ్ళ తాపత్రయం ఏదో వాళ్ళకు ఉంటుంది. అయితే చిన్న మోరల్ మా పట్ల కూడా ఇంకా ఇండస్ట్రీని నమ్ముకొని ఆ కళం తల్లి కొంగు పట్టుకుని అలా ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు కదా, వాళ్ళకు కూడా పిలిచి కాస్త ఒక చిన్న స్థానం ఇద్దామని వాళ్ళు అనుకుంటే
ఎప్పుడూ అది స్వాగతించే విషయమే కాబట్టి, సంతోషించే విషయమే కాబట్టి ఆ. మేము ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాం. Right. చేయగలిగిన స్టామినా ఉంది కనుక. అదే అది. సో ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మొత్తానికి శివాజీ గారు చెప్పింది కరెక్ట్. 100%. 100%. అయ్యో అందులో సందేహం ఏం లేదు. అదే. నేను శివాజీ గారు చేసింది 100% కరెక్ట్ అని మరీ చెప్తున్నాను నేను. దీంతో పాటు ఇదే సమయం అని చెప్పేసి మన ఆడపిల్లలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి సెల్ఫ్ రెస్పెక్ట్, నన్ను నేను గౌరవించుకోవడం చేత అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు నన్ను గౌరవిస్తారు. కరెక్ట్. మీరు వచ్చి నా కొంగు సర్దే పరిస్థితిలో ఉండకూడదని నా ఉద్దేశం. రైట్. నేను ఎలా ఉండాలనేది నాకు తెలియాలి కదా ఫస్ట్. మీరు వచ్చి అమ్మా ఇది కొంచెం కొంగు సరిగా వేసుకోండమ్మా, జుట్టు సరిగా వేసుకోండమ్మా అని మీరెందుకు చెప్పాలి నాకు? కరెక్ట్. నాకు తెలియాలి కదా. సో నా విషయం మీద నాకు కేర్ ఎప్పుడైతే ఉంటుందో సిన్సియర్గా అవతల వాడు మనల్ని గౌరవిస్తారు అనేది నా భావన. ట్రూ. వాస్తవం. నేను ఆ అమ్మాయిని కూడా, అమ్మాయిది తప్పు అని నేను అంటల్లా. ఆ అమ్మాయి చేసిన తప్పు పొరపాటు ఏంటంటే తను కూడా ఒక చక్కగా ఒక మాట చెప్పచ్చు. నేను చేసే అంటే అనసూయ గారు అంటే నేను చేసే ఈ పాత్రలకి ఇలా అసలు ఆ అమ్మాయి పేరు కూడా రాలేదు కదండి. చెప్పలే. మనం అసలు ఆ విషయం మర్చిపోతున్నాం. అవును. పలానా శివపార్వతి ఇలా ఉండాలి, పలానా పుల్లమ్మ ఇలా ఉండాలి అని కాదు కదండి. జనరలైజ్ చేసి అమ్మాయిలు ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మరి తనకెందుకు అన్వయించుకున్నారో నాకైతే తెలియదు. అది మీకే అర్థం కావాల్సిన విషయం. నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇప్పటికీ ప్రశ్నించుకుంటున్నాను. శివాజీ ఇలా అనలేదు కదా, తను ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అది మరి ఏంటి, మీకేమైనా అర్థమైందా? పని తన పేరు ఎత్తలేదండి. ఎత్తనప్పుడు తను అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇఫ్ ఇట్ ఆల్ ఒకవేళ అలా అనిపించినా కూడా తను సింపుల్గా ఒక మాట చెప్పచ్చు, నా పాత్రలకి ఇలా ఉండడమే అవసరం కదా, నేను ఒళ్ళంతా పసుపు రాసుకొని బుట్టు పెడితే నాకు ఈ వేషాలు ఎవరిస్తారని అంటే అసలు బ్రహ్మాండమైన ఆన్సర్ అది. అంతే కదండి. ఇప్పుడు నేను తల్లి పాత్రలు వేస్తూ నేను మిడ్డీ వేసుకుని వెళ్ళాను అనుకోండి, నీకేం రోగం వచ్చింది అంటారు. అంటారా కాదు? నా పాత్రలకు అనుకూలంగా నేను ఉంటున్నాను అని ఎక్కడ చెప్పచ్చు? పాత్ర వరకే చెప్పచ్చు. అది కూడా పాత్ర వరకే. నువ్వు ఈ పాత్రలో అలా ఎందుకు వేసుకున్నావు? ఏమండి మన అనుష్క చేసింది కదండి ఓ పిక్చరు, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట. వ్యాంప్ క్యారెక్టర్ అండి అది. అమ్మాయి చేయలే, చేసింది కదండి. అలాగే స్నేహ కూడా ఒక సాంగ్ ఏదో అట్లాంటి సాంగ్ ఏదో ఒకటి చేసింది. వాళ్ళు ఏంటంటే ఆ పాత్రకి ఏం కావాలో అది ప్రజెంట్ చేసి పక్కకు వచ్చేస్తారండి ఆర్టిస్టులు. కాబట్టి ఎవరు క్రిటిసైజ్ చేసే అవకాశం ఇవ్వరు. నా పర్సనల్ అనేది నేను మళ్ళీ ప్రత్యేకించి నేను వీడియోలు చేసి పెట్టడం వల్లనే ఈ జనం మాట్లాడారు తప్ప, నువ్వు ఆ సినిమాలో ఎందుకు చేసావని ఒక ఆర్టిస్ట్ని అడగమనండి. అది ప్రొఫెషన్, ఎవరు అడగరు. ప్రొఫెషన్ అండి. సిల్క్ స్మిత అలా ఎందుకు చేసింది వసంత కోకిల సినిమాలో అని ఎవరన్నా అడిగారండి? అడగల. పాత్ర ఔన్నిత్యం అది. ఒక వృద్ధుడైపోయిన వాడికి కన్నె పిల్లని తీసుకెళ్ళి పెళ్లి చేస్తే దాని జీవితం సర్వనాశనం అయిపోయింది. దాని ఆలోచనలన్నీ యంగర్ వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంటాయని కూడా అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఆ ఎక్స్పోజింగ్ చేసిన స్మిత పాత్రలో కూడా నీ సౌలభ్యం కోసం 70 ఏళ్ళడికి 80 ఏళ్ళడికి నువ్వు అంటగడితే ఆ పిల్ల జీవితం ఏమైపోతుందన్న పాయింట్ని ఇంటర్నల్గా చెప్పుకొచ్చింది ఆ పాత్ర. మనకి ఒక సానుభూతి ఏర్పడుతుంది మనకు ఆ క్యారెక్టర్ మీద. అంతే కదండి. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. నువ్వు వెళ్ళి ఎందుకు చేసావు అక్కడంటే ఆ పాత్రది, ఆ పాత్రకి ఏం కావాలో అలాగే ఉంటాయి. అదే స్మితతో సీతాకొక చిలుకలో బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేయించారు. కాబట్టి పాత్రకి ఏం కావాలో అది చేసినంత కాలం మమ్మల్ని ఎవరు ఏది అడిగే ధైర్యం చేయబోరండి. పర్సనల్గా చేసి నా ఇష్టం అన్నప్పుడు మాత్రమే వచ్చిన తేడా ఇది. అది అనకూడదు. ఇప్పుడు చాలామందికి పబ్లిక్ అట్లా అంత ఫాస్ట్గా ఎందుకు రియాక్ట్ అయ్యారంటే, అంజీ గారు మా ఇళ్లల్లో మా భర్తలకి, మా పిల్లలకి, మా కోడళ్ళకి, మా బిడ్డలకి, మా మనవలకి ఇలా చెప్పిన రోజున నా ఇష్టం అంటారేమో, దానికి మనం బలం ఇవ్వకూడదు. నా ఇష్టం అనే మాట ఎక్కడా కరెక్ట్ కాదు, ఎప్పుడూ కరెక్ట్ కాదు. సమాజ శ్రేయస్సు కోరి వాళ్ళందరూ అవేర్ అయ్యారు, అందరూ ముందుకు వచ్చేసారు తొందరగా. చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో నాకైతే తెలియదు, కానీ శివాజీ ఓ మంచి పని చేశాడు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మనం ఈ భూమి మీద వచ్చినందుకు
నాకు నేను మీతోనే ఇంటర్వ్యూ చేసిన గంగాధర్ గారి ఇంటర్వ్యూ విన్నాను నేను. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి ఒక కారణం ఉంటుందట. అంతే కదండి, నేను ఈ పని మీద వచ్చాను, కర్మ. నువ్వు ఈ పని సద్వినియోగపరుచుకున్నావా లేదా అనేది నీ బాధ్యత ఇది కదా. అలా కాకుండా నువ్వు పక్కదారి పడితే ఎట్లాగా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఫలితం మనం ఆశించకూడదు. ఎగ్జాక్ట్లీ అట్లాగే గీత అదే చెప్పేది. ప్రతి పనిలోనూ అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్. నాకు లేవని మీరు అనుకుంటున్నారేంటి? ఉంటాయి. వాటిని పగ్గం పట్టుకొని నేగ్గా ఆ గతుకుల రోడ్లో బండిని ఎలా నడపాలి అనేది ఒడిసి పట్టుకొని నడపడమే జీవితం. సాఫీగా రోడ్డు ఉందండి, 200 feet ఉందండి రోడ్డు, నేను కారు స్పీడ్గా నడుపుతుంటే గొప్పతనమే ఉంది. గతుకుల రోడ్లో నడుపు, అది గొప్ప విషయం. లేదు, అక్కడ కూడా డివైడర్ ఉంటుందండి, ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, స్పీడ్ వెళ్ళడానికి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ప్రతి జీవితంలోనూ ఒడిదుడుకులు ఉంటాయి. అవును, ప్రతి విషయం. అసలే ఆడదానికి ఆడది శత్రువు అండి మన సమాజంలో. ఈ సామెత ఉంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు అలానే జరిగిన ఈ డిస్కషన్ డిబేట్లు కూడా ఎలా వీళ్ళ వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య జరిగిన ఫైట్ లానే ఉంది. శివాజీ గారు ఒకరు చెప్పారు అంతే, తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగినవి. అదే మీకు కొన్ని వీడియోలు చూసినట్టయితే అసలు వీళ్ళది వదిలిపెట్టండి, ఇంట్లో వంట చేసుకోవడం లేకపోతే మొత్తానికి స్కూల్ పిల్లల్ని పంపించడం, నెక్స్ట్ ఓపెన్ చేయటం వీడియోలు. వాళ్ళు మహిళలు చాలా మంది ముందుకు వచ్చి ఈ విషయం మీద మాట్లాడేది. అసలే ఆర్టిస్టులు అంటే అండి సొసైటీకి ఒక తెలియని ఇంటర్నల్ గా ఏదో దృష్టితో చూస్తుంటుంది మొదటి నుంచి కూడా. ఇది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నంత ధైర్యంగా, లేకపోతే ఒక కలెక్టరో డాక్టరో బయటకు వెళ్ళిపోయి తన వృత్తి చేసినంత ధైర్యంగా మా వృత్తి ఉండదండి. మా వృత్తిలో ఎప్పుడూ కూడా 10 మంది చూపులు మా మీద పడుతూ ఉంటాయి, మా పర్సనల్ క్యారెక్టర్ మీద అండ్ మా వృత్తిపరమైన పాత్రల మీద. వృత్తిపరమైన పాత్రలో ఒక రీచ్కి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అక్కడ స్టిక్ చేసేసి అక్కడి నుంచే గౌరవిస్తుంటారు మమ్మల్ని. కరెక్ట్గా కరెక్ట్. దాన్ని పోగొట్టుకోకుండా ఉండవలసిన బాధ్యత ఎవరిది? నాది. నేను ఒక పాండురంగడి సినిమాలో ఉదాత్తమైన పాత్ర బాలకృష్ణ గారి తల్లిగా చేసి నేను బయటకు వచ్చి ఒక మ్యాక్సీ వేసుకొని తిరుగుతున్నాను అనుకోండి, మీరే తిడతారు నన్ను. నీకు బుద్ధి ఉందా లేదా, నీకు ఎటువంటి పాత్ర ఇచ్చారు, నువ్వేంటి ఇలా ఉంటావని మీరు అడగరండి. కాబట్టి మనం చేసే పనితో మన బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతని ప్రపంచానికి, సొసైటీకి రిఫ్లెక్ట్ అయ్యే ఇది కూడా మనకే ఉంటుంది. రెండు ఉంటాయి. ఏమండి, అదే కాపాడుకోవాలి తప్ప తన్ని నువ్వు ఈ పాత్రలు ఎందుకు చేసావు అని ఎవరు అడగలేదే, అడగరు. అడిగే రైట్ కూడా లేదు. రైట్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. విన్నారా మీరు? అది ప్రొఫెషన్ అండి, ప్రొఫెషన్ అది. ఎగ్జాక్ట్లీ. అక్కడ నువ్వు ఏం చేసినా నీ ప్రొఫెషన్ అది, ఎవ్వరు అడగరు. అవును. పర్సనల్గా వచ్చేసరికి నువ్వు ఎగ్జిక్యూటివ్గా చక్కగా ఒక సోఫిస్టికేటెడ్గా కనిపిస్తూ ఉంటే, అరే పాపం విడిగా ఎంత డీసెంట్గా ఉంటుందిరా, సినిమాలో అలా చేయాల్సి వచ్చింది అని కూడా అనుకుంటాడండి ప్రేక్షకుడు. అంత క్లారిటీ ఉందండి ప్రేక్షకుడు. ఇప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని ఇలా 2 వర్గాలుగా డివైడ్ అయ్యి ఇలా తూకం వేసి చెప్పుకుంటున్న విషయానికి ఎందుకు వచ్చింది అంటే, నేను చేసేది కరెక్టే, మీరు చూసి చావాల్సిందే అని నేను అనకూడదండి, అనకూడదు. అది సొసైటీలో ఒక స్త్రీగా, ఒక పౌరురాలిగా, ఒక పౌరుడిగా ఏ వ్యక్తి అలా మాట్లాడకూడదు. అది సమాజానికి లింకప్ అయి ఉన్న పాత్రే ప్రతి పాత్ర కూడా. నేను ఒక్కదాన్ని సపరేట్ కాదండి, సమాజంలో నేను, నాతో సమాజం కదా. కరెక్ట్. కాబట్టి నన్ను అందరూ యాక్సెప్ట్ చేసేటట్టు నేను ఉండాలి అని ప్రతి వాళ్ళు అనుకోవాలి. అలా కాకుండా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదని భావన నా ఏజ్ వాళ్ళకి కానీ, చిన్న ఏజ్ వాళ్ళకి కానీ, ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ తగదు అనేదాకా వచ్చింది ఈ చర్చ. అవునండి, శివాజీ దారి చూపిన చర్చ ఇక్కడ దాకా వచ్చింది. అది హీరోయిన్స్ రకరకాల వేషాలు, రకరకాల వస్త్రాలు సినిమాలో వేసుకోవాల్సి వస్తుంది, వేసుకుంటారు. విడిగా వచ్చినప్పుడు ఆ పాత తరాన్ని అనుసరించమని నేను అనలేను, కానీ కొంతైనా మార్చుకుంటే బాగుంటుంది, మనకి శ్రేయస్సు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అలాగే వచ్చి చెప్పాను. సో ఇందులో తప్పులుంటే ఒప్పులుంటే నన్ను కూడా క్షమించమని అడుగుతున్నాను. మంచి విషయాల్ని చక్కగా స్వీకరిస్తారు మంచి ప్రేక్షకులు అని అనుకుంటూ ప్రేక్షక దేవుళ్ళకి నమస్కరిస్తూ
ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన అంజి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.